హలో, అక్క వినిపిస్తుంది. అక్క వినిపిస్తుంది మీ వాయిస్. కొంచెం ఫోన్ దగ్గరే ఉంచాలక్క. అవునక్క, ఈ సెల్ ఎందుకు పని చేయటం లేదక్క. ఇప్పుడు ఉన్నట్టుంది, ఇప్పుడే పని చేయటం లేదు. చాలా సేపు నుంచి ట్రై చేస్తున్నా. అంతే స్లో ఉందాక. మరి 7వ వచనము మరలా అందరం చదువుతున్నాం. 6వ అధ్యాయం 7వ వచనం. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడను. మందిరము కట్టు స్థలమున సుట్టతో గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రము వినబడలేదు. అక్కడ చిన్న ప్రార్థన చేయండి అక్క. ఒక చిన్న ప్రార్థన వాక్యం కొరకు. దయగంటండి అపారమైన ప్రేమను బట్టి వందనములు. సజీవంతో ఈ రీతిగా నీ పాసని సమకూర్చి దేవాన్ని స్వరం వినడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్ఠ సమయాన్ని బట్టి వందనములు. దేవా, మరి వచనం ఏమిటి వచనం చదువుకోవడానికి కృప చూపించిన తండ్రి వందనములు. పూర్తిగా ధ్యానించాలని ఈ దాసాలు నిలబెట్టుకున్న తండ్రి చేసిన సిస్టమ్ బట్టి వందనములు. నాయన, మరి ఫోన్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని తను తలంచుతున్నారు ప్రభా. దయతో జ్ఞాపకం ఉంచుకున్నాము. మరొక మారు మమ్మల్ని అందరినీ దేవా నీ అమూల్యమైన దేవా రక్తధారుల కింద తీసుకొని వస్తున్నాను. నీ పరిశుద్ధ రక్తంతో కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించము. నీ దాసాలు నోట నీ మాటలు ఉంచము. మాతో నూతనంగా మాట్లాడము. దేవా, నువ్వు మాట్లాడుతున్నామన్న గమనం మేము విరిగి దేవా వినే చెవులు స్పందించే ఉదయం లోబడే మనసులు మాకు దయచేయము. ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ డిస్ట్రాక్షన్స్ లేకుండా కాపాడము. నీ సన్నిధిని నీ ప్రసన్నతను మేము సంపూర్ణంగా అనుభవించి నీ స్వరమిని మేము సరిచేయబడిన వారమై నీ స్వరూపం ధరింపబడిన వారమై నీ రాకడికి మేము సిద్ధపడిలాగిన దయతో నన్ను మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోమని ఈ సమయం మా అందరికీ ఆశీర్వాదకరంగా ఉంచలాగిన కృప చూపించమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి పెట్టుకున్న పరమ తండ్రి, ఆమేన్. అక్క ప్రేస్లాడక్క. అన్న ఉంటానా మెసేజ్ ఉంటానన్నా మెసేజ్ ఉంది. మళ్ళీ చూస్తాను అక్క. 7వ వచనము ఇక్కడ వ్రాయబడుతున్న మాట ఏంటంటే, అయితే మందిరము కట్టు సమయమున ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టబడను. మందిరము ముందుగా సిద్ధపరచి తెచ్చినటువంటి రాళ్ల చేత మందిరాన్ని ప్రభు కడతా ఉంటా ఉన్నాడు. ఈ సమయంలో మనము చూసుకున్నట్లయితే దేవుడు ముందుగా సిద్ధపరచి, ఇక్కడ కొన్ని మాటలు ముందుగా సిద్ధపరచి అనేటువంటి వాటికి మనము చూసుకున్నట్లయితే, కొన్ని మాటల్ని మనము చూస్తా వచ్చినట్లయితే, ఆ రాయి ఏం రాయి అంటే ముందుగా సిద్ధపరిచినటువంటి ఆ రాయిని మనము చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక రెడీమేడ్ రాయి. రెడీమేడ్ అంటే మేడ్, సిద్ధపరిచినాడంట దేవుడు. దానికోసమే దేవుడు చేసి ఉంటున్నాడంట. ఈ రాయిని ప్రభు ఏం పిలుస్తున్నాడంటే మనము చూసుకున్నట్లయితే హెబ్రీ భాషలో ఎబెన్. ఎబెన్ అంటే రాయి. మనం పరిశుద్ధమైన గ్రంథంలో 2 స్థలాల్లో 2 రాళ్లను మనము చూస్తాం. 2 స్థలాల్లో 2 రాళ్లను మనం ఈ సమయంలో చూద్దాం. ప్రభు మనకు సమయం ఇచ్చిన కొలది 2 స్థలాల్లో 2 రాళ్లను ప్రభు ఎట్లా సిద్ధపరుస్తా వచ్చినాడు ఆ రాళ్ళని మనం చూద్దాం. 49 ఆదికాండం 49వ అధ్యాయము 24వ వచనం. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వారి హస్తబలము వలన అతని వీలు బలమైన దగను. ఇశ్రాయేలుకు బండయు మేపెడి వాడును ఆయనే. నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలన పైనుండి మింటి దీవెనలతోను. ఇక్కడ ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడు ఆయనే. ఇక్కడ ఇశ్రాయేలును ప్రభు అయినటువంటి దేవుడు బండగా తయారు చేస్తా ఉంటా ఉన్నాడు. ఎవరా బండ అంటే మనం కొత్త నిబంధనలకు వస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బండ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ బండగా ఉంటా ఉన్నారు. ఆ బండ మన పరిశుద్ధమైన గ్రంథంలో నిర్గమకాండంలోనికి వస్తే వారికి దాహము తీర్చినటువంటి బండ. ఆ బండ దాహము
తీర్చినటువంటి బండ. ఇప్పుడు ప్రభువు ఈ యొక్క యాకోబును ఆ బండగా సిద్ధపరిచినాడు. అది ఏమి బండ అని మనం చూస్తున్నట్లయితే, మనం పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే ఆ బండను యాకోబు తన తండ్రి ఇంటి నుంచి పారిపోవచ్చాడంటే ఆ సమయంలో ఆ బండను తలగడగా చేసుకుంటా వచ్చినాడు. ఆ రాయిని తలగడగా చేసుకుంటా వచ్చినాడు. అంటే ఆ రాకకాల సమయంలో తాను వెళ్తున్నటువంటి ఆ పరిస్థితుల మధ్యలో ఆయన దేశంలో నుంచి జ్ఞానమై పోతున్నటువంటి సమయంలో 28వ అధ్యాయము 10-11 కలిసింది. 11 ఒక చోట చేరి పొద్దు కూకినందున ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకోలేను. తనకు తలగడగా చేసుకుని ఆ రాయిని అక్కడ పండుకున్న వాడుగా ఉంటా ఉన్నాడు. ఎవరు? యొక్క ఈ యాకోబు. ఆ బండను తాను తలగడగా చేసుకుంటా వచ్చినాడు. తలగడగా చేసుకున్నాడు. అదే బండను ఆ స్థలంలో ఏం చేస్తా వచ్చినాడంటే నిలబెడతా వచ్చినాడు. ఒక స్తంభముగా ఆయన నిలబెడతా వచ్చినాడు. ఆ బండ, ఆ యొక్క రాయి. ఇప్పుడు ఈ రాయిని దేవుడు ఏం చేస్తా వచ్చినాడంటే ఒక మందిరముగా సిద్ధపరుస్తా వచ్చినాడు. ఆ మందిరానికి ఈ రాయి యాకోబునే దేవుడు ఏం చేస్తా వచ్చినాడంటే ఒక రాయిగా సిద్ధపరుస్తా వచ్చినాడు. ఎట్లా సిద్ధపరిచినాడని మనం చూస్తున్నట్లయితే యెషయా గ్రంథం 28వ అధ్యాయము 28వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథం 28:16. ప్రభువు యెహోవా సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడని నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఇప్పుడు యాకోబును ప్రభు ఏం చేస్తా వచ్చినాడంటే ఒక మూలరాయిగా చేస్తా వచ్చింది. ఆ మూలరాయిగా చేయక మునుపు ఆ యొక్క యాకోబును పరిశోధిస్తా వచ్చినాడు. యాకోబును ప్రభు పరిశోధిస్తా వచ్చినాడు. ఎన్ని సంవత్సరాలు పరిశోధించలేదంటే దాదాపు 20 సంవత్సరాలు పరిశోధిస్తా వచ్చినాడు. 20 సంవత్సరములు తన మామ ఇంటిలోనికి వెళ్ళినటువంటి యాకోబు వెళ్ళినట్టు యాకోబు తన తండ్రిని అన్నను మోసం చేసి వెళ్ళినటువంటి యాకోబు జీవితాన్ని ప్రభు అనుకున్నాడు. ఒక వ్యక్తిని ఉన్నట్లుండిగా మార్చివేస్తే తనలో అంతరంగంలో మార్పు రాదు గనక దేవుడు 20 సంవత్సరాలు యాకోబును పరిశోధింపబడిన రాయిగా మూలరాయిగా తయారు చేయడానికి 20 సంవత్సరాల కాలం పడతా వచ్చిందంట. అదే అబ్రహామును ప్రభు సిద్ధపరచడానికి విశ్వాసులకు తండ్రిగా సిద్ధపరచడానికి 25 సంవత్సరం పడతా వచ్చిందంట. ఈ 25 సంవత్సరాల కాలంలో ఎన్నో ప్రభు నేర్పిస్తా వచ్చినాడు. ఎంతగానో ప్రభు మీద ఆధారపడడం నేర్పిస్తా వచ్చినాడు అబ్రహాము తన జీవిత కాలంలో ఎక్కువ శాతం ప్రభు మీద ఆధారపడతా వచ్చినాడు. అబ్రహాము ఆ స్థలంలో ఉన్నాడు అంటే ప్రభు యొక్క పనులు అంత చక్కగా జరిగేటువంటి ఆ స్థలంలో ప్రభువుకు పని ఉండేది కాదంట. ప్రభు వచ్చి పని చేయవలసిన పని ఉండేది కాదంట. అబ్రహాము ఆ స్థలంలో ఉన్నప్పుడు పేదవారు ఎవరు కూడా ఆ స్థలంలో ఉండేవారు కాదంట. తనను పంట పండినప్పుడు ఆ దాన్నంతటినీ కూడా తాను పంచుతూ వచ్చేవాడంట పేదవారికి అందరికీ కూడా. అబ్రహాము ఆ స్థలంలో ఉన్నప్పుడు ప్రభువు ఆ స్థలంలో నేను చేయవలసిన పని ఏమీ లేదు అన్నట్లు నిశ్చింతంగా ఉండేవాడంట. అంటే ఇక అబ్రహాము ప్రార్థనాపరుడు, అబ్రహాము విశ్వాసములకు మాదిరిగా ఉంటా వచ్చినాడు, అబ్రహాము నీతిమంతుడిగా ఉంటా వచ్చినాడు, విశ్వాసంతో ప్రభు మీద ఆధారపడుతూ వచ్చినాడు, విశ్వాసంతో ఎదురు చూస్తూ వచ్చినాడు. తాను మనం 18వ అధ్యాయంలో చూస్తే గాని అక్కడ ఈ ఎండవేళ గుడార ద్వారం ముందు కూర్చుని ఉండినాడంట. ఆ మమ్రే అనే సింధూర వనము దగ్గర అక్కడ కూర్చుని ఉంటా వచ్చినాడంట. ఆ సింధూర వనంలో కూర్చుని ఎదురు చూస్తా ఉన్నాడంట ఎవరు వస్తారా అని. నవ్వే వచ్చినాడు. అంటే 25 సంవత్సరాల కాలంలో అబ్రహామును ప్రభు పరిశోధించి మూలరాయిగా చేస్తా వచ్చినాడు. అదే సమయంలో తన మనవడు అయినటువంటి యాకోబును ప్రభు జ్ఞాపకం చేసుకుని పరలోకపు యొక్క మందిరం యొక్క నమూనాను ఆ
పరలోకం యొక్క నా మందిరాన్ని భూమిని తీసుకుని రావటానికి ప్రభు ఇష్టపడతా వచ్చినాడు. ప్రభు ఇష్టపడతా వచ్చినాడు. ఎవరైతే ఆయన చిత్తంలో ఉంటా ఉన్నారు అని యాకోబును ప్రభు ఏర్పరచుకున్నాడు. యాకోబును ఏర్పరచుకుని యాకోబును ఈ 20 సంవత్సరాల కాలంలో యాకోబు మోసగాడు. వాళ్ళ మామ ఈ మోసగాళ్ళకి మోసగాడుగా ఉన్నటువంటి వ్యక్తి లాభాలు. యాకోబు అనుకున్నాడు తండ్రిని మోసం చేసిన ఆశీర్వాదం పొందుకున్నా నేను వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోతా వచ్చినాడు. ఎంత కష్టపడ్డాడో రాహేలును చూస్తానే తిరిగెత్తి వచ్చినాడంట, ముద్దు పెట్టుకున్నాడంట. రాహేలు చూసినప్పుడు తిరిగెత్తి వచ్చి తన ఓదార్పు పొందుతా వచ్చినాడు రాహేలు దగ్గర. కనుక నేను నీకు కుమార్తె నిమిత్తం నేను 7 సంవత్సరాలు కొలువు చేస్తానన్నాడు. కొలువు చేసిన తర్వాత తన మామ మోసం చేసే వ్యక్తి గనక తనను మోసం చేస్తా వచ్చినాడు. యాకోబు మోసపోతా వచ్చినాడు. మరలా ఇంకొక కుమార్తెను ఇస్తా వచ్చినాడు. 14 సంవత్సరాలు మరలా రాహేలు నిమిత్తం మరలా చేసినాడు. అప్పుడు రాహేలును మనము చూసుకున్నట్లయితే నిజంగా 14 ఇంకొక 6 సంవత్సరంలో తాను మరలా కొలువు చేస్తా వచ్చింది. కొలువు చేసి అప్పుడు ఏం చేస్తా వచ్చిందంటే తన తండ్రి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి. ప్రభు దర్శించిన సమయమున నేను వెళ్ళిపోవాలనుకున్నా. ఈ 20 సంవత్సరాల కాలంలో అంటారు ఆయన 31వ అధ్యాయంలో మనము చూసుకున్నట్లయితే 20 ఏళ్ళు 31వ అధ్యాయము 38వ వచ్చింది. ఈ 20 ఏళ్ళు నేను ఎంత వచ్చింది, నీ గొర్రెలనైనాను మేకలనైనాను ఇచ్చుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు, దుష్ట మృగంల చేత చేర్చబడిన దానిని ఎత్తక ఆ నష్టంలో నేనే పెట్టుకొచ్చి పగటి ఎందుకు దొంగలింపబడిన దానిని రాత్రి ఎందుకు దొంగలింపబడిన దానిని నా ఎంత పుచ్చుకుంటుంది. నేను నా గురించి పగటి ఎండకు రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుంది. నా కన్నులకు నిద్ర దూరం ఆయన. ఇదివరకు నీ ఇంట్లో 20 ఏళ్ళు ఉంటుంది. ఇతర కుమార్తెల నిమిత్తం 14 ఏళ్ళు, నీ మంద నిమిత్తం 6 ఏళ్ళు నీకు కొలువు చేసింది. నేను నీవు నా జీవితంలో పలుమార్లు మార్చినాడంట జీతం. అంటే మామ ఈయన యాకోబునుకున్నాడు నేనేం వస్తాను అనుకుంటే మోసగాళ్లకు మోసగాడైనటువంటి వ్యక్తి లాభాలుగా మార్చి లాభాన్ని యొక్క ప్రభు నేర్పిస్తా వచ్చినాడు. పలుమార్లు మార్చింది. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైండన నిశ్చయంగా నీవు నన్ను ఒట్టి చెట్లతోనే పసివేసిండు. దేవుడు నా ప్రయాసంలో నా కష్టంలో చూసి పోయిన రాత్రి నేను గద్దించిన లాభాలతో చెప్పిన. ఇప్పుడు లాభాలు ఇక్కడ పారిపోతున్నటువంటి సమయంలో లాభాలతో ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు. యాకోబుతో మంచిగాని చెడ్డగానే నువ్వు మాట్లాడక సుమి అని చెప్పినప్పుడు యాకోబుతో ఏం మాట్లాడతాం లేదు. 29 నీకు హాని చేయటం నా చేతనవునైతే పోయిన రాత్రి నీ తండ్రి యొక్క దేవుడు నువ్వు యాకోబుతో మంచిగాని చెడ్డగాని కులపకము జాగ్రత్త సుమి అని నాతో చెప్పిను. నువ్వు నీ తండ్రి ఇంటి ఏదైనా వాంఛ కలిగిన పోవచ్చును అని అంటా ఉన్నాడు. తాను వెళ్తా ఉన్నటువంటి సమయంలో నిజంగా తాను చూసుకున్నట్లయితే ఎంత ప్రయాసపడతా వచ్చినాడో ఇక్కడ సెలవిస్తా ఉంటా ఉంది. ఎంత ప్రయాసపడతా వచ్చినాడో రాత్రి పగలు ఎండలకు ఆయన పలుమార్లు జీతం మార్చినాడంట. నిద్ర లేకుండా ఉంటా వచ్చినాడంట. దొంగిలింపబడేది ఆయన యాకోబు దగ్గరే తీసుకుంటా వచ్చినాడంట. తర్వాత చనిపోయేది అన్నింటినీ కూడా ఈయన చీల్చబడినది. అంటే ఒకవేళ ఏమైనా వచ్చి చీల్చి వేసినప్పుడు సింహం గాని పులి గాని ఏమైనా వచ్చి చీల్చి వేసినప్పుడు అది కూడా ఈయనైతే తీసుకుంటా వచ్చినాడంట. నీ వలనే కదా అని. అంటే ఎంతో మోసం చేస్తా వచ్చినాడు అని ఎంతో బాధపడతా వచ్చినాడు. అయితే ఈ యొక్క వ్యక్తి ఇలాగూ ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన తండ్రి ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు కనుక ప్రభు యొక్క ఇంటికి మరలా వెళ్ళాలని ప్రభు మాట్లాడుతూ వచ్చిన కారణం చేత వెళ్తా ఉంటాడు. అంటే ఎట్లా సిద్ధపరుస్తూ వచ్చినాడంటే ఎంత బాధపడ్డాడు చూడండి. ఒక ఇంట్లో మనం కొలువ చేస్తా ఉన్నప్పుడు మన పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉంటాయి. మొన్నటి దినాన్ని నేను చెప్తా వచ్చాను. ఒక ఇంట్లో బాధ అనిపించింది సంఘంలో ఉన్న పరిస్థితిని బట్టి. నేనన్నా ఒక ఉద్యోగస్తుడికి ఒక యజమాని ఉంటేనే మీరు మీ జాబ్స్ లో ఒక సమస్య వస్తే ఆ యొక్క యజమాని నిమిత్తం ఎంతో ప్రార్థన చేస్తారు కదా. ఎంతోమంది అవే ఉంటాయి కదా. మా స్కూల్లో ఆయన నా మీద ఎంతో
నన్నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు, నన్నే టార్గెట్ చేసే జాబ్ లో అని ఎన్నిసార్లు ఎన్ని ప్రేయర్ ప్రశ్నిస్తారు. ఒకే ఒక వ్యక్తి మీకు యజమాని అయినటువంటి ఆ యజమానికి మీరు తట్టుకోలేకపోతే సంఘంలో ప్రతి వ్యక్తి కూడా మమ్మల్ని టార్గెట్ చేసే వాళ్ళే, ప్రతి వ్యక్తి కూడా మమ్మల్ని బెదిరించే వాళ్ళే, ప్రతి వ్యక్తి కూడా తరిమే వాళ్ళే, ప్రతి వ్యక్తి కూడా మమ్మల్ని మాట్లాడే వాళ్ళే, చిన్న పిల్లలు సైతం మాట్లాడే వాళ్ళే. మరి మా పరిస్థితి ఒక్కసారి ఆలోచిస్తారా? లక్షల జీతాలు తీసుకునే మీ జీవితాలలో ఒక యజమానికి మీరు లోబడలేకపోతున్నారు, ఇంతమంది మీరు మాకు యజమానులుగా ఉంటా ఉన్నారు. అందరినీ దాచుకుని ఆ పరిస్థితి జీవితం ఎంత కష్టము, ఎంత కష్టము. నవ్వుతుంది నేను నిజంగా ఆ మాట అంతా వచ్చు, ఎదుగుతా వచ్చు. ఎందుకంటే ఇది మొన్నటి దినాన అంతా వచ్చా, అంతకు ముందు ఒక 8 సంవత్సరాల ముందు ఎప్పుడు వచ్చి అక్క మా సూపర్వైజర్ నాకు సెలవు వేయటం లేదు, అక్క మాకు ఇట్లా టార్గెట్ ఇస్తున్నారు అని అంతా వచ్చినప్పుడు బ్రదర్స్ మీకు ఎట్లా వచ్చా ఒక్కరు మీకు ఒక్క సూపర్వైజర్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటేనే బాధపడుతున్నారే, సంఘంలో ఎంతమంది ఉంటే అంతమంది మీరు మమ్మల్ని ఈ విధాలుగా ఇబ్బంది పెడతారు, ఎంత మానసికమైన క్షోభ. ఇలాంటి పరిస్థితులు మా జీవితాల్లో కొని ఆహారమైన తృప్తిగా ఉంటుందంటే ఉండదే. సర్వలోకనాథుని సేవ చేసే మా జీవితాలు ఇట్లా ఉన్నాయి. మరి మీరు తట్టుకోలేరు, మరి మా విషయానికి వస్తే ఎందుకు మీకు కనికరం లేదు? ఎందుకు మీకు నిజంగా అనిపించింది నాకు ప్రభా, ఎందుకు నేను కనికరం లేదు? యాకోబు అంటున్నాడు, నేను పలుమార్లు నువ్వు నా జీతం మార్చినావు, నేను నష్టపోతుంది, పిలిచిందాన్ని నా దగ్గర తీసుకుంటుంది, చనిపోయిందాన్ని నువ్వు నా దగ్గర తీసుకుంటుంది, దుష్టముఖంలో చేత చింతబడిందని నష్టం నేనే తెచ్చుకుంటుంది, పగలు ఎండ రాత్రి రాత్రి ఏంటి దొంగలించబడేది అన్ని నాయట పుచ్చుకుంటుంది, మంచు క్షీణించి కొద్ది నిద్ర రాలేదు అని యాకోబు తన బాధ చెప్పుకుంటా ఉన్నాడు. ఇంటి విధానంలో యాకోబును ప్రభు సిద్ధపరుస్తా వచ్చింది. నిజంగా ప్రభు సిద్ధపరిచినటువంటి విధానము ఎంత గొప్పది. యాకోబు జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే నిజంగా ఎంతో గొప్ప జీవితం అండి యాకోబుది. నేను చెప్పగలను, ఇలాంటి సేవకులకు అట్లాంటి సేవకులకు ఎప్పుడు పోగాలి అని మానసికమైనటువంటి వేదన ఎంతుంటుందంటే రాత్రి అయితే నిద్ర రాని పరిస్థితి, ఎంత ప్రతికూలమైన పరిస్థితులు తెలుసా సేవా జీవితంలో. ఎంతమంది సేవకుల నిమిత్తం మనం ప్రయాసలు సాగిస్తున్నాం, ఎంతమంది సేవకులు నేను చూస్తూ వచ్చాము. నాన్న మా అమ్మ చిన్న మాట మా దగ్గరకు వచ్చినారు, మా అమ్మ మా నాన్న ఒక చిన్న మాట ఎవరు అనలేదు, అనకపోయినా వాళ్ళు ఊహించుకుని వెళ్ళిపోతా వచ్చినారు. నేనన్నా విశ్వాసులుగా మీరు ఎందుకు ఇట్లా ఉన్నారు? 100 మాటలు మా ముందర మమ్మల్ని తిట్టారు, మా ముందర మమ్మల్ని చూస్తారు, అయినా వాళ్ళని ప్రేమించి మేము మళ్ళా వాళ్ళు ఇంటికి పోయి వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేస్తామే. మరి మీకెందుకు లేదు ఆ మనస్సు? ఎందుకు మీకు ఆ మనస్సు రావటం లేదు? మాకు వచ్చిన మనిషి మీకు రావాలి కదా అంటే రావటం లేదు. నాకు మొన్న ప్రభు చూపిస్తూ వచ్చారు మా తల్లిదండ్రుల విషయమే. ఏమీ అనకపోయినా వాళ్ళు వెళ్ళిపోతా వచ్చినారు, ఏమన్నా అనుకుంటారేమో అంటారేమో అంటే వాళ్ళకు మామూలుగా చిన్న మాట కూడా వాళ్ళు పడలేని స్థితిలో ఉంటా ఉన్నారు. మనం చూస్తున్నట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎన్ని విధాలుగా తాను పరీక్షింపబడతా వచ్చారు. ఇది నేను ఒక విశ్వాసిగా పరిశోధింపబడినటువంటి రాయి అయితే నేను మూలరాయి అవుతావు. ఒకవేళ నువ్వు పరిశోధింపబడలేని స్థితిలో ఉంటే ఆ రాయి ఎట్లా ఉంటదంటే అది విశ్వసించింది కలవరపడదంట. ఒకవేళ నువ్వు అట్లా ఉండలేని విశ్వసించలేకపోతే కలవరము అక్కడ మనము ఎంత స్పష్టంగా ప్రభు మాట్లాడుతూ ఉంటా ఉన్నారు. పరిశోధింపబడిన రాయి మాత్రమే అక్కడ ఎట్లా ఉంటుందంటే కలవరపడలేదంట. ఇది నాన్న చిన్న చిన్న పరిస్థితులకే మనకు కలవరం, చిన్న పరిస్థితులకే మనకు ఆయా పరిస్థితులకే కలవరం. ఎన్నో పరిస్థితులలో మనకు ఎన్నో కలవరాలు, చిన్న పరిస్థితికి మనం కలవరపడతాం. ఎందుకు? పరిశోధింపబడలేదు, పరిశోధింపబడడానికి మనం ఇష్టపడటం లేదు, శ్రమకు ఇష్టపడటం లేదు. శ్రమ ఉన్నప్పుడు ప్రభు మనతో అనుక్షణం మనతో ఉంటాడు. ప్రభు యాకోబును పరిశోధిస్తా ఉన్నాడు.
20 సంవత్సరాలు పరిశోధింపబడ్డాడంట. పనివానిగా పని చేస్తా వచ్చాడు. ఎన్ని నిందలు పడ్డాడో, ఎన్ని అవమానాలు పడ్డాడో, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు పడ్డాడో. ఒక మాట అంటాడు చూడండి, ఆయన వాళ్ళ తల్లి తండ్రులకు, వారి యొక్క అన్న తమ్ములకు ఎట్లున్నారంట, వాళ్ళు పుట్టించబోయి ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో వీళ్ళు ఎట్లా ఉన్నారంట. వాళ్ళు అంటారు కదా, అప్పుడు ఏమో 31 వచ్చింది. నాబాలు కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తు యాకోబు తీసుకుని తన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించదని చెప్పుకునే మాటలు యాకోబు వినను. మరియు అతడు నాబాలు ముఖము చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్టు అతని ఎడలో ఉండలేదు. ఎట్లా ఉన్నారంట, ఏం చెప్పుకుంటున్నారంట, మన తండ్రి ఆస్తి వలన తీసుకొని ఇంత గొప్పోడైపోయినాడు, ఇంత ఆస్తి సంపాదించుకున్నాడు అని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారంట. ఆ మాటలే చెప్పుకున్నారా? అది మాత్రమే రాస్తున్నారు. ఇంకెన్ని మాటలు చెప్తున్నారు, ఇంకెన్ని విధాలుగా అనుకున్నారు. మనం ఒక్కసారి ఊహించుకుంటే చూడండి, ఎన్నైనా నింపారు వాళ్ళు. యాకోబు మనల్ని గొప్పవాడైపోయినాడు. యాకోబు రాత్రి పూట కష్టపడ్డాడు. అయినప్పటికీ యాకోబు లాభాను ముఖం చూస్తే ఎట్లా ఉందంట, అది నిన్న మొన్న ఉండేటట్టు ఉండలేదంట తన ఎడల. మనకి ఇష్టం కొందరు ఇళ్ళకి చూడండి, జీవితంలో అనుభవం ఉందో లేదో కానీ నేను నిజంగా ప్రభు నన్ను అన్ని విధాలుగా తీసుకుని వెళ్తా వచ్చి చిన్నపిల్లలు ఇద్దరిని తీసుకొని మందిరము లేదు వెళ్తా వచ్చినప్పుడు నిజంగా ఆ పరిస్థితుల మధ్యలో బంధువుల దగ్గరికి వెళ్తా వచ్చాము. మన ముఖము ఈ రోజుంది రేపు అంటే 3 రోజులు 4 రోజులు అయితే మన ముఖం మారిపోతుంది అనమాట. మనం పిలిచిన దానికి పలకరు, మనల్ని పట్టించుకోరు, లెక్కలేనితనము. నిజంగా ఆ అవమానం పడ్డం చాలా కష్టం. అందుకని నేను అడుగుతా వచ్చా, బాబా పరిస్థితులు కూడా నన్ను తీసుకుని వెళ్తున్నావు నీకు కోసం అయితే ఇంకెప్పుడు ఒకరి పోయేటట్లు నన్ను చేయొద్దు. ఇంకెప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళడానికి నాకు అనుమతి ఇచ్చుద్దు ప్రభా అని నేను అడుగుతా వచ్చాను. ఎంత భయంకరంగా ఉంటదంటే వాళ్ళ మధ్యలో వాళ్ళు చేసే అవమానము, వాళ్ళు చేసే ఆ యొక్క ప్రతికూలమైన ఆ పరిస్థితులు చాలా కష్టకరంగా ఉంటాయి. ఓర్చుకోవడం కష్టం, మనసు నొచ్చుకొని ఉండాల్సిన పరిస్థితులు. దానికి కూడా మరి యాకోబు కూడా అట్లాంటి పరిస్థితులు గుండానే వెళ్తా వచ్చింది. పిలిస్తే పలకరు, లెక్కలేనితనంగా చూస్తారు, చాలా లెక్కలేనితనంగా చూస్తారు. ఇవి మన జీవితంలో మనం ప్రతి ఒక్కరం కూడా అనుభవించుకోవడం. యాకోబు అలాంటి పరిస్థితుల మధ్యలో మరి ఎంత ముఖం నచ్చుకున్నాడో, ఎంత బాధపడ్డాడో. లాభాలు పిలిస్తే పలకటం లేదు, ఎవరన్నా అంటే అల్లుడే పిలిస్తే పలకటం లేదు, నిన్న ఉన్నట్టు లేదు. మా తండ్రి ఆస్తితో తీసుకుని సంపాదించుకున్నాడు, ఇంత ఆస్తి సంపాదించుకున్నాడు అని అంటా ఉన్నాడు. ఆ మాట అన్నప్పుడు నిజముగా ఆ సంపాదన చూసి నీకు పొడలు గలవని అంటున్నారు. మళ్ళా నీకు పొడలు లేని నీవి అంటున్నారు. అంటే 100 మార్లు జీతం మార్చినాడు అంటున్నాడంటే ఎన్ని ఇబ్బందులు పెడతా వచ్చినాడు, ఎన్ని విధాలుగా తన్ని తిప్పలు పెడతా వచ్చినాడు. ఆయన ప్రభు యాకోబును జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాడు. ప్రభు యాకోబు ఎడల దయ చూపుతా వచ్చినాడు. యాకోబును ప్రభు వదిలిపెట్టేసాడు, ఆ పరిస్థితులకు అనుమతించినాడు. నన్ను ఎందుకు అనుమతిస్తాడంటే నేను చెప్తున్నా, మనం మరలా బంధువుల వైపు చూడకుండా, మనం మరలా వాళ్ళ వాళ్ళ మనుషుల వైపు చూడకుండా, మనుషులు మనల్ని అసహించుకునేటట్టు ప్రభు పరిస్థితులు కలగజేస్తాడు. ఎందుకు ఈ పరిస్థితులు కలగజేస్తాడంటే ఆ పరిస్థితులు లేకపోతే మళ్ళా మనుషుల మీదకే పోతాం. మన మనసుంటే ఎట్లాంటిదంటే ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉంటాం, ఎవరైనా మనుషులు సాయం చేస్తారేమో ఈ పరిస్థితుల్లో అన్నటువంటి ఉంటాయి. అంటే దేవుడు ఒక మనిషిని సిద్ధపరిచే విధానం, ఒక పని కొరకు ప్రభు సిద్ధపరుస్తున్నప్పుడు ఆయన అదృష్ట హస్తం నిన్ను ఎట్లా సిద్ధపరుస్తాడంటే ఇక నీ చుట్టూ ఉన్న దానంతా తొలగించేస్తాడు. చుట్టూ ఉన్న ప్రతిదాన్ని తొలగించేసి నిన్ను జ్ఞాపకం చేసుకుని ఎట్లా సిద్ధపరుస్తాడంటే నీ విషయమై ఎట్లాంటి పట్టింపు కలిగి ఉంటాడంటే ఇంక ఏ దాని మీద నీ మనసు పోకూడదు. వాళ్ళు నేను తూపు అని మూసే వరకు పెడతాడా. ఒక మాట చెప్పాలంటే నీ ముఖానే నా ముఖానే మనల్ని నువ్వు వద్దు, మా వద్దల నుంచి వెళ్ళిపో, మాకు నువ్వు అవసరం లేదు ఆ మాట కాదు కానీ అంతకంటే హీనంగా మనల్ని తోసేసేటట్లు ప్రభు మన జీవితంలో పరిస్థితులు అనుమతిస్తారు. ఒకవేళ ఆ పరిస్థితి అనుమతించకపోతే నేను బలహీనమది మరలా మన మనస్సులో నీతోనే మన హృదయమే మనల్ని మోసం చేస్తుంది.
వెంటనే మనం ఎక్కడికి వెళ్తామంటే వెంటనే మన మనస్సు అంతా కూడా మన పుట్టింటి మీదనో, మన ఫ్రెండ్స్ మీదనో, మన అత్తారింటి మీదనో, ఏదో ఒక పరిస్థితుల మీదనో వెళ్ళిపోతుంది. ప్రభు వాటన్నింటినీ దూరం చేస్తా వచ్చిన నీకు నాకు మనకంటది. నేను ఎరుగుదును మా జీవితంలో అన్నిటినీ ప్రభు దూరం చేశాడు. నేను అన్నా ప్రభా ఒక ఇల్లు ఉన్నింది మాకు, చిన్న ఇల్లు. ఆ ఇల్లు అమ్మినాము. అమ్మేటప్పుడు ఆ సంవత్సరం వాగ్దానం ఏంటంటే ఇటు దినవృత్తాంతంలో ఉంటది, దీనికంట అధికముగా ఇయ్యగలడు. ఆయన డబ్బు ఇచ్చి పోగొట్టుకుంటాడు. పోగొట్టుకుంటే యుద్ధానికి నువ్వు పోవద్దంటే మరి ఇచ్చాను కదా అంటే దానికంటే అధికంగా ఇయ్యగలడు అంటాడు. ఆ మాట కవి చెప్తా వచ్చి నిజంగా మా సేవ జీవితంలో మాకు వచ్చిన ప్రతికూలమైన పరిస్థితులలో ఎట్లాంటి పరిస్థితులు అంటే చిన్న పిల్లలు చిన్న పిల్లలు, బాబుకేమో 4 సంవత్సరాలు, పాపకేమో 1 సంవత్సరం. ఒక్కసారిగా జీవితం అంతా తలకిందులు అయిపోయింది. ఈయనకి యాక్సిడెంట్ అయింది, కొమలో ఉండిపోయినాడు. ఒక నెల రోజులు ఎక్కడ చూసిన పరిస్థితులు సరిగా లేవు. సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లాంటివంటే బాగున్నంత వరకే మాకు సేవ చేయాలంటారు. అప్పుడు రెంటెడ్ హౌస్ లో ఉన్నాము. మందిరంలో ఉండేకి లేదు గనక అయితే ఆయన అన్నాడు మీరు ఈ ఊరికి రావద్దు, మీరు మీకు ఎక్కడికైనా వెళ్ళిపోండి అన్న. నన్ను చేర్చుకోవడానికి అప్పుడు ఎవరు లేరు. నేను అనుకున్నా అదే ఇల్లు నింటేనా నేను ఇంట్లోకి వెళ్ళిపోయిందా. కానీ ప్రభు ఇల్లు లేకుండా చేశాడు. నువ్వు తప్ప వేరే దిక్కు లేదు ప్రభు అన్నట్టు చేశాడు అని నిజంగా అప్పుడు ప్రభు అయితే చూడడం ఆరంభించాడు. ఈయనకేమో ఏమీ తెలియదు. ఇంటికి తీసుకొచ్చాం కానీ ఏమీ అర్థం కాదు. అట్లాంటి పరిస్థితుల మధ్యలో పిల్లలకి స్కూల్ మానిపించేస్తా వచ్చాం. ఏం కట్టుకోలేము. ఇంటికి రెంట్ కట్టుకోవడమే కష్టం. తినడం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా అమ్మ వాళ్ళ వైపు ఎటువైపు కూడా పోలేని పరిస్థితులు, ఎవరికి కూడా చెప్పుకోలేని పరిస్థితులు. ఒక ప్రభువే ఉపవాసం ఉండి ప్రభు వైపు చూడటము ఆరంభిస్తా వచ్చాం. ప్రభు నిజంగా ఏ పూట కాపూట పెడతా వచ్చాడు. కాకుల చేత ఆహారము ఏలియాకు పంపుతాడో లేదంత వాస్తవము మా జీవితంలో అది అట్లా పంపుతా వచ్చాడు. నిజంగా ప్రభు మనల్ని ఇదంతటి ఎందుకు నేను చెప్తున్నానంటే అది పరిశోధింపబడిన రాయి యాకోబు జీవితం. ఏంటి తన అన్నేమో తన తండ్రి దగ్గర ఉన్నాడు, తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. చూడండి తన తల్లి ఎంతగానో అల్లారముద్దగా పెంచుకునింది. తన తల్లికి కుమారుడు అంటే ఎంత ఇష్టమో, రిబకాకు యాకోబు అంటే ఇష్టము, ఎంత ఇష్టమో. చూడండి యాకోబు మరలా తల్లిదండ్రులను చూసినట్టు మనము అంతగా చూడలేదు. తల్లి దగ్గరికి పోయి మరలా ఆయన తన బాధ చెప్పుకోవటానికి తన తల్లి లేదు. 20 సంవత్సరాలు తల్లికి దూరంగా ఉంటూ ఎన్ని బాధలు అనుభవించాడో. అప్పటి వరకు యాకోబు సాధు జీవి, గుడారంలో తల్లి దగ్గర ఉన్నవాడు, తల్లి చేస్తే తినేవాడు, తల్లి దగ్గర కూర్చునేవాడు. అట్లాంటి పరిస్థితులు గుండా తీసుకుని వెళ్తా వచ్చాడు. ఎందుకు ప్రభు అట్లాంటి పరిస్థితులు అనుమతిస్తా వచ్చినాడు అంటే తల్లి గర్భంలోనే యాకోబును ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భంలోనే యాకోబు విషయమై ఒక పట్టింపు కలిగి ఉన్నాడు. యాకోబు విషయమై ప్రభు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. పరలోకం యొక్క దర్శనాన్ని భూమికి తీసుకురావడానికి యాకోబు ఒక సాధనం. ఆ మందిరమును, ఆ యొక్క బేతేలును, ఆ దర్శనాన్ని ఎక్కుట దిగుట తీసుకుని రావడానికి యాకోబు ఒక సాధనమైపోయి ఉంటున్నాడు. కనుక యాకోబు అంతగా పరిశోధింపబడవలసి వచ్చింది. నీ జీవితంలో నువ్వు పరిశోధింపబడుతున్నావంటే నీవు నిజముగా ప్రభు నీడలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఏ శ్రమ లేదా సుఖాసక్తి కలిగి ఉంటున్నావా, భారం లేని జీవితం కలిగి ఉంటున్నావా, నిజముగా ఏ అనుమానం లేదు ప్రభు ఈ విషయంలో ఏ పట్టింపు కలిగి ఉన్నాడు. నిజంగా నా విషయంలో ఏ పట్టింపు కలిగి ఉన్నావు ప్రభా, ఏ శ్రమ నాకు రావటం లేదంటే నువ్వు నిజంగా ప్రభుత్వం వెళ్ళవలసింది అనుకుంటున్నావు. ప్రభు నిజంగా నన్ను తెలుసుకున్నా నీ పిలుపు, నా పరలోకపు పిలుపు, ఆ పరిశుద్ధపు పిలుపు ఏ ఉద్దేశమో, నన్ను తీసుకొని వచ్చిన ఉద్దేశం ఏంటి ప్రభా అని అడగక తప్పదు. ఒకవేళ శ్రమల గుండా వెళ్తున్నావా సంతోషించు. యాకోబు పరిశోధింపబడుతున్నాడు, యాకోబు శ్రమ పడుతున్నాడు, నిద్ర లేదు, దుష్టముఖంలో చేత చీకబడింది, తన మీద నింద. నువ్వే ఏం చేసినావు, నీ వల్లనే ఇది చనిపోయింది కాబట్టి దీన్ని నేను తీసుకుంటా. నీ నుంచి బలవంతంగా తీసేసుకుంటున్నారా, నీ నుంచి బలవంతంగా లాక్కుంటున్నారా? ఒకవేళ న్యాయం దొరకలేదా, దొరకదు మనకి న్యాయము. మన ప్రభువే మనకు న్యాయకర్త అవుతున్నాడు. మన ప్రభువే మనకు, ఆయనే మనకు సమస్తమును, ఆయనే మనకు సమాధానకరమైన పరిస్థితుల గుండా నడిపించే దేవుడు. ఒకవేళ ఈ దినమున ఉదయకాల సమయంలో అట్లా మార్గంలో కదా వెళ్తున్నావా, దేవుని స్థితించి ఏ ప్రార్థన చేయడానికి రాని సమయంలో కూర్చో, దేవుని అడుగు.
దేవుని స్థుతించు. నేను నిన్న మొన్న ప్రార్థన చేయడానికి దుఃఖం తప్ప హృదయంలో ఏం లేదు. ఉపవాస ప్రార్థన చేస్తున్నాము. ఆగస్టు 5వ తారీఖు నుంచి నేను మా ఫ్రెండ్ కలిసి ఈ ప్రార్థనలో ప్రతిరోజు 2 వాగ్దానాలు. ఒక వాగ్దానం మా క్యాలెండర్ లోది, ఇంకోటి వాళ్ళ క్యాలెండర్ లో. ఈ 2 క్యాలెండర్లలో వాగ్దానం, ప్రతి వాగ్దానం ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఇంకే ప్రార్థన చేయడానికి ప్రభువును ఏం చేశానంటే ఆ 71వ కీర్తన ముందర పెట్టుకున్న ప్రభువును స్థుతిస్తా వచ్చాను. నిజంగా అండి, బైబిల్ తెచ్చి ఆ 71వ కీర్తన అంతా పెట్టుకుని ఆ కీర్తన అంతా స్థుతించిన. 34వ కీర్తనలో ఒక 4-5 వచనాలు ప్రభువును స్థుతిస్తా వచ్చిన. ఆ వాగ్దానాలన్నిటినీ పెట్టుకుని ప్రభువును స్థుతించిన. హృదయంలో ఎంత దుఃఖం ఉందంటే, ఎంత వేదన ఉందంటే, నిజంగా ప్రస్తుతపు పరిస్థితులు ఎంత భయంకరంగా భయానుకూలంగా ఉంటా ఉన్నాయి జీవితంలో. శత్రువు తీసుకొని వచ్చిన పరిస్థితులు ఏంటి ప్రభా, ఇదొక్కటే నా ముందు వచ్చబడి నిన్ను స్థుతించడం అనే బైబిల్ వచ్చిన ఆ వాగ్దానాలన్నిటినీ ముందర పెట్టుకున్నా ప్రభు దగ్గర. ప్రతి వాగ్దానాన్ని స్థుతించి ప్రతి వాగ్దానాన్ని స్థుతిస్తా వచ్చు. ఇంకా మన జీవితంలో ఆ పరిస్థితులు ఉన్నాయా? ధన్యురాలవు నువ్వు. యాకోబును వదిలిపెట్టని దేవుడు నిన్ను వదిలిపెట్టాడు, నన్ను వదిలిపెట్టాడు. యాకోబు జీవితంలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. చూడండి, హోషేయ గ్రంథంలో ఉంటది యాకోబు ఎట్లాంటి వ్యక్తి అంటే హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 11-12 3వ వచనం. తల్లి గర్భముందు యాకోబు తన సహోదరుని మహిమ పట్టుకులను మొదటిగలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో మాట్లాడాడు. ఇక్కడ 32వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఇక్కడ అస్సలు కథ ప్రారంభం అవుతా ఉంది. అందరినీ పంపివేసినాడు. ఇక యాకోబుకు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చిన లాభాల నుంచి అంటే వాళ్ళ అన్నయ్య గుర్తొస్తున్నాడు. అన్నయ్య ఏమనుకున్నాడు? చంపాలనుకున్నాడు, దొరికితే చంపాలనుకున్నాడు. ఒక దినం 2 కుమారులను పోగొట్టుకోలేను నేను, నువ్వు మా తమ్ముడు మా అన్నయ్య దగ్గరికి పారిపోవచ్చి తల్లి మాట గుర్తొచ్చిందేమో. యాకోబు ఇప్పుడు ప్రభు సన్నిధిలోకి వస్తా ఉన్నాడు. చూడండి, యాకోబు ఏదోమో దేశం అనగా శేయూరు దేశంలో తన సోదరు ఏశావులతో దూతలను తన ముందుగా పంపి, నా ప్రభు అయిన ఏశావుతో ఇంతవరకు నేను లాభాలున్నట్టు నివసించి పశువులు గాడిదలు ఇవంతా మనకు తెలిసిన విషయమే. యాకోబు కూడా భయపడుతున్నాడంట. యాకోబు వ్యక్తికి భయపడి తొందరపడి భయం వచ్చేసింది. మన జీవితంలో బాధ భయం ఎంత భయపడుతున్నాడంటే ప్రాణాపాయ పరిస్థితులు. పిల్లల్ని తల్లిని చంపేస్తాడేమో అనుకున్నాడట. దయచేసి ఏశావు చేతులని దయచేసి నన్ను తప్పిస్తూ అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపేమో అని అతడికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిత్యంగా మేలు చేయొచ్చు. సారముగట వల్ల లెక్కింపలేని సముద్ర కృషిలోనే సంతానమును విస్తరింపచేస్తున్నాడు. ఒక వాగ్దానం ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు యాకోబు జీవితంలో. ఇక్కడ ఆరంభం అవుతాను 32వ అధ్యాయంలో. తండ్రిని పంపివేసి ఆ ఒక్కడు నిలబడిపోయినాడు. యాకోబు యొక్క జీవితం ఏమైపోయిందంటే సూర్యోదయం చీకటి కాస్త సూర్యోదయంగా మారి, తన నడక మారి, తన జీవితం మారి, తన ప్రవర్తన మారిపోయింది. తాను ఎట్లా నడుస్తా ఉన్నాడు? ఇదిగా నడిచేవాడు. అలాంటి గర్వం ఉండిందేమో అక్కడ ఇరగొడతా వచ్చినాడు. ఇది ఎవరంటే నేను యాకోబు, నేను మోసగాడిని, నా తండ్రిని మోసం చేశా పలుమారులు, నేను మోసపోతా వచ్చాను. నేను మా మామను కూడా మోసం చేస్తా, అన్ని విధాలా మోసపు చేసిన వాడినే, నేను మోసగాడినే, నా జీవితమే ఇది. రాత్రి నీ చెట్ల పడేసుకుంటున్నా, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను. ఎందుకంటే ఒకవేళ నేను పోతే అక్కడ ఉన్నాడు, ఏశావు చంపేస్తాను నన్ను, ఏమైనా చేయి. ఈ చెట్ల పడవేసుకుంటా వచ్చినాడు. యాకోబు జీవితం అక్కడ దేవుడు నిజముగా ఆశీర్వదిస్తా వచ్చినాడు. యాకోబు జీవితంలో ఆ చీకటి ఉన్నది, కాస్త చీకటి వెళ్ళిపోయింది. ఇక్కడ నుండి యాకోబు ఒకలాంటి కడగబడిన ముత్యముగా, ఒక కడగబడిన రాయిగా తాను ఉంటా ఉన్నాడు. మనం చూస్తాం కదా నిర్గమకాండంలో ఆ రాళ్ళు ఏవైతే ఉంటున్నాయో, ఆ యొక్క నిర్గమకాండంలో మనం చూస్తాం ఆ 2 రాళ్ళు తీసుకున్నారు, మందసంలో గడప వచ్చినాడు. ఆ మొదటి రాయి యాకోబు ఆ మందసంలో
ఆ యొక్క రాయి యాకోబు కనుక దేవుని సన్నిధిలో ఆ రాయిగా ఉంటా వచ్చినాడు. పరిశోధింపబడిన రాయిగా ఉంటా వచ్చినాడు. పరిశోధింపబడిన రాయి కనుక ఆ రాతి మీద ప్రభు చెప్పుతా వచ్చినాడు తన యొక్క ధర్మశాస్త్రము. ఇంకొక రాయిని మనం చూద్దాం. ఇదే మాటలు ఎక్కువ సమయం లేదు కనుక ఇదే మాటలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 25 ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువు నందు పరిశుద్ధమైన దేవాలయం పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమైనకు కట్టబడుచున్నారు. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా ఉండుటకు కట్టబడుచున్నారు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం మనుషుల చేత విసర్జింపబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయకు ప్రభువులతో వచ్చిన వారి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములను ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉంటున్నట్లు వీరిలో సజీవమైన రాళ్ల వలె ఉంది. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైనటువంటి రాయిగా ఉంటూ కట్టబడతా వచ్చినారు. ఈ రాయి పేతురు అంటున్నాడు, పేతురు నీవు నా సంఘమును కట్టును పరలోకపు 16వ అధ్యాయము 16వ అధ్యాయం 18. మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాళాల ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపుచ్చులను నీకు ఇచ్చేదను. నువ్వు భూలోకంలో దేని బంధించుకో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఇక్కడ ఒక దర్శనం. ప్రభు యాకోబుని ఎంతగా క్షమించని పేతురుని ప్రభు ఎంతగా నమ్ముతున్నాడంటే అంతగా నమ్ముతున్నాడు. 6 దినములైన తర్వాత పేతురు యాకోబు యోహాను ఎండబెట్టుకునిపోయి పరలోక ఆ యొక్క కొండ మీద రూపాంతరము చెందుతా ఉంటా ఉన్నాడు. ఆ రూపాంతరము చెందినటువంటి వ్యక్తిగా ప్రభువును రూపాంతరం చెందిన వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. సజీవమైన రాయిగా పేతురు తయారు చేసినారు. పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుము అంటున్నాడు. అయితే పేతురు బలహీనతలు ప్రభు ఎరుగు. పేతురు బలహీనుడని ప్రభు ఎరుగు. ప్రభు పేతురును ఎంతగా కట్టాలనుకుంటున్నాడు. ఎట్లాంటి పేతురుని కట్టాలనుకున్నాడు అంటే ఇప్పుడు చెవిని దాసుని చెవి నరికినటువంటి పేతురును చిన్న పిల్ల దగ్గర వచ్చి నీవు ఆయనతో కూడా ఉండలేదా అంటే తాను శపించుకున్నటకు ఒట్టు పెట్టుకున్నటకు మొదలు పెట్టి పారిపోయినాడంట. అట్లాంటి పేతురు, అంతటి బలహీనుడైనటువంటి పేతురును ప్రభు వాడుకుంటే కాల సమయంలో నిన్ను నన్ను కూడా వాడుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు. నిన్ను నన్ను కూడా సజీవమైన రాయిగా ప్రభు ఉంచాలని ఇష్టపడతా ఉన్నాడు. ఎట్లా ఉన్నావు నువ్వు ఈ పరిస్థితుల మధ్యలో? ఎట్లా ప్రభు కొరకు ఏం ప్రార్థిస్తున్నావు? ఏం కట్టబడతా ఉంది? ప్రభు పరిచర్య విషయమే ఎట్లా ఉంది? ప్రభు పరిచర్య విషయమే మనం ఎట్లా ఉంటా ఉన్నాం? నిద్రమత్తు కలిగి ఉంటున్నామా? సోమరితనం కలిగి ఉంటున్నామా? ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు కూడా భారభరితమైన జీవితం దయచేసి ప్రభా. అనేక సావుకుల నిమిత్తం విశ్వాసుల నిమిత్తం మేము కట్టబడవలసి ఉంటా ఉండగా ఎంతో నష్టపోతా ఉన్నాం. ఒకప్పుడు భక్తి గారి సావాసం అంటే ఎంతో పేరుండేది. ఈ నాన్న మన బలహీనతను బట్టి దేవుని నామానికి అవమానం కలుగుతా ఉంది. నిజంగా మా యొక్క పరిస్థితులను బట్టి నీ నామం అవమానింపబడతా ఉంది. మేమే సరిగా లేము. నేను సరిగా ఉంటే ఒక్క యాకోబు సంఘమును కట్టడానికి ప్రభు ఆడుకుంటా వచ్చినాడు. ఒక్క అబ్రహామును జ్ఞాపకం చేసుకుని అనేక మంది జనాంగాన్ని తీసుకొచ్చారు. ఒక్కరు లోబడితే, ఒక్కరు విధేయత చూపితే ఆ ఒక్కరే ప్రభు కావాలనుకుంటున్నారు. ఆ ఒక్కరిని వేదిక కాకూడదు, ఆ ఒక్కరు నేనెందుకు కాకూడదు? ప్రభుని అడగాలి. ఆ ఒక్కరిలో నేను కూడా ఉండాలి ప్రభా. ఆ ఒక్కరిలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఆ ఒక్కరిలో నేను ఉండటానికి సాయం చేయి. నామకార్థమైన భక్తి తీసివే ప్రభా. ఇది వస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, వెళ్ళిపోతున్నా. అది కాదు అందరిని బ్రతికిస్తున్నాడు ప్రభు. అందరికి ఆహారం పెడుతున్నాడు. ప్రభా నా బిడ్డలు చూడండి, ప్రభు దగ్గరకు వచ్చి ఆమె అడుగుతా ఉంది, ఆ తల్లి నీ కుడి వైపున ఎడమ వైపున నా కుమారులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఎక్కడికి కలగని కోరిక ఆ తల్లి కలిగింది. అది నా వశంలో లేదని అంటున్నాడు ప్రభు. మరి నా కోరికలు బిడ్డల విషయం ఎత్తుంది. నా బిడ్డలు చదువుకోవాలా ప్రభా, నా బిడ్డలు ఇవి చేయాలా ప్రభా అని అనుకుంటున్నావా? మన బిడ్డలు చదువుకోవద్దని ప్రభు అనటం లేదు. మన బిడ్డలు ఉన్నతమైన స్థానంలో పెట్టాలనుకుంటున్నాడు. కానీ మన బిడ్డల్ని మనం ప్రభు చేతిలో పెట్టాలి. ఈ చేతిలో పెడుతున్నాను. ఆ ఎదురొచ్చిన 2 చేతులు ప్రభు చేతిలో పెట్టినప్పుడు, వాటిని ఆశీర్వదించినప్పుడు అనేకులకు ఆ బిడ్డ ఆశీర్వాద కారణంగా ఉన్నారు. మరి ఆ తల్లి ఏం నేర్పించి పంపించింది? ఆ బిడ్డకి ఏం చెప్పిందో ఇవ్వటం నేర్పించింది. మన పిల్లలకి మనం ఇవ్వటం నేర్పిస్తూ రావాలి.
తల్లిదండ్రులుగా మనం ఇస్తా ఉంటే మన బిడ్డలు కూడా ఇస్తారు. ప్రభుని అడుగుతూ రావాలి. నన్ను ఇచ్చే స్థితిలో ఉంచుకోవా, తీసుకునే స్థితిలో వద్దు. నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుకోవా, నన్ను ఆశీర్వదించుకోవా. నేను నీకు ఉపయోగపడాలి, నా బిడ్డలు ఉపయోగపడాలి, నీ పరిచయకు ఉపయోగపడాలి, నీ పనిలో ఉపయోగపడాలి, నీ ఇంటిలో ఉపయోగపడాలి. ప్రభు మనకు అట్లాంటి ఆశ ఉంటే ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటుంది. తల్లులుగా ఎంతమంది తల్లులు తమ బిడ్డల విషయమై నీరు కారుస్తా వచ్చారంట. ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుంటారు వచ్చి తల్లులు ప్రార్థన బట్టి. ఇది నాన్న అతి తల్లులముగా మనం ఉంటున్నామా మన బిడ్డల విషయమై? నా బిడ్డ ఆ చదువుకోవాలి, నా బిడ్డ ఇది చదువుకోవాలి అనుకుంటున్నా గానీ నా బిడ్డలు నీ బిడ్డలు ప్రభా, ఈ బిడ్డలు నా బిడ్డలు కాదు, నా కొరకు కాదు, నీ కొరకు పని చేయాలా అని ప్రభువును అడుగుతా రావాలి. మనం ప్రభువును అడుగుతా వచ్చినప్పుడు ప్రభువు మనల్ని నిలబెడతాడు. ప్రభు మనల్ని నిలబెడతాడు, మన బిడ్డల్ని కూడా వాడుకుంటాడు. అప్పుడు బిడ్డలు నీ బిడ్డలు లోకంలో అనేకులకు ఆశీర్వాద కారణంగా మారుతారు. నీకు ఆశీర్వాదం, నీకు నెమ్మది, అనేకులకు నెమ్మది బిడ్డ వెళ్ళటం ద్వారా. నోవా భూమి మీద పుట్టినప్పుడు ఆ నెమ్మది లేని పరిస్థితులలో నోవా పుట్టిన ద్వారా నెమ్మది కలుగుతా వచ్చిన కుటుంబానికి. నీ బిడ్డలు నా బిడ్డలు, నీ పిల్లలు నా పిల్లలు, ప్రభువు నీకు నాకు ఇచ్చినటువంటి బిడ్డలు, ప్రభువుకు ఉపయోగపడేటటువంటి బిడ్డలుగా 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించు, బిడ్డలను ఆశీర్వదించి నీ చేతుల్లో పెడుతున్నా. మరి వారి విషయం ఏది నీ ఉద్దేశమో దాన్ని నెరవేర్చు. ఆ బిడ్డలను అట్లా వాడుకో ప్రభా. ఆ బిడ్డల విషయమే అతి పరిస్థితి ఏ ఉద్దేశం కలిగి ఉన్నావో ఆ బిడ్డల విషయమే కృపను దయచేసి వాడుకో ప్రభా అని మనము ప్రార్థన చేస్తా వచ్చినప్పుడు ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉంటాం. కనుక ఈ యొక్క సమయంలో స్నేహితులను ప్రభు ఒక సంఘంలో ఒక దేవుడి యొక్క ఉన్నతమైన ఉద్దేశానికి ప్రభు వాడుకుంటా వచ్చింది. యాకోబును వాడుకుంటా వచ్చిన వారు వెళ్తున్న శ్రమలు, భయంకరమైన శ్రమలు, భయంకరమైన పరిస్థితులు, ఆ పరిస్థితులన్నింటిలో శిలువ వేయబడినటువంటి పరిస్థితుల గుండా వారు వెళ్తా వచ్చినారు. శిలువ మార్గంలో వెళ్తా వచ్చినారు. యాకోబు నిజముగా ఎన్నో ప్రతికూలమైన పరిస్థితుల గుండా వెళ్తా వచ్చారు. తన భార్యను కోల్పోతా వచ్చారు. ప్రియమైనటువంటి భార్య ఎంతో ప్రతికూలమైన కుమారుని కోల్పోతా వచ్చారు. అప్పుడు కూడా ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయంటాడు. ఆ మాట అది చిన్నదిగా కనపడవచ్చు గాని మన చుట్టూ ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇక ఏడవలేక ప్రతికూలంగా ఉన్నాయని ఆ చెప్పే మాట ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయి యాకోబు అంటున్నాడు. కనుక ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో, ఏదో వస్తున్నా పోతున్నా ప్రార్థన చేస్తున్నా అది కాదు, నన్ను అనేకమైన ఆత్మల నిమిత్తమై వాడుకో ప్రభా అని ప్రార్థన చేస్తురా. ప్రభు ఖచ్చితంగా పిల్లలను వాడుకుంటాడు. వారి అవిశ్వాసం వల్ల వారు ఏమీ పొందుకోలేకపోతా వచ్చారంట. నిజంగా నా జీవితంలో అవిశ్వాసం ఉంది ప్రభా, నాకు విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం. శిష్యులు అడుగుతా వచ్చారయ్యా, నాకు కూడా విశ్వాసం దయచేయి, నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. అది పరిశోధింపబడిన రాయి. చూడండి ఆ మాట 6వ అధ్యాయము ఆ మాట చదువుకుని సోదరికి ప్రార్థనలోకి వెళ్దాం. ఇంత చక్కని మాట అంట ముందుగా సిద్ధపరిచినాడంట వాటిని. 6వ అధ్యాయం 7వ వచనం. అయితే మందిరము కట్టు సమయమున ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్ళు, ముందుగా సిద్ధపరిచాడు. ప్రభు నిన్ను సిద్ధపరుస్తున్నాడు, నీ బిడ్డలు సిద్ధపరుస్తున్నాడు, నన్ను సిద్ధపరుస్తున్నాడు, సంఘాన్ని సిద్ధపరుస్తుంది. ఆ సిద్ధపరిచే విధానంలో నేను ఉంటున్నావా? ముందుగా సిద్ధపరిచిన రాయి ఆ యొక్క ఎక్కడికి వెళ్తా వచ్చింది? మందసంలోనికి వెళ్తా వచ్చింది. మందిరము ఆ యొక్క కట్టబడే స్థితిలో పరిశుద్ధమైనటువంటి స్థలంలో కనుక నీవు నేను ఆ పరిశోధింపబడినటువంటి ఆ రాయిగా నీవు నేను ఉంటా ఉన్నావా? ఈ రాయి ప్రభు వాడుకున్నాడు. ఈ రాయిని తీర్పు తీర్చడానికి వాడుకుంటా వచ్చినాడు. ఇదే రాయిని ప్రభు దేనికి వాడుకున్నాడంటే తీర్పు తీర్చడానికి, రాళ్లతో చావగొట్టడానికి ప్రభు వాడుకుంటా వచ్చినాడు. కనుక నిన్ను నన్ను కూడా ప్రభు అన్ని పరిస్థితులకు వాడుకుంటాడు. సజీవమైన రాయిగా అన్ని పరిస్థితులకు ప్రభు వాడుకుంటాడు. ప్రభు వాడుకోవాలని నీకు నాకు ఆశ ఉండాలా? ప్రభు నన్ను వాడుకో అన్నటువంటి ఆశ నీలో నాలో ఉంటే ఖచ్చితంగా నిన్ను నన్ను ప్రభు వాడుకుంటాడు. ఎన్నో చుట్టూ ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఎస్తేరు అంటాడు, ఈ సమయమును బట్టి నీవు వచ్చివేమో రాజ్యములకు జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నీవు ఈ సమయమును మౌనంగా అంటే యూదులకు సాయం విడుదలై మరొక దిక్కు నుండి వచ్చును, నువ్వు మాత్రం తప్పించుకుని అనుకోవద్దు. నువ్వు అనుకోనవద్దు, ఈ సమయం నేను మౌనంగా ఉంటా, నేను ప్రార్థన చేయకుండా ఉంటా, నేను నా కుటుంబం చక్కగా ఉన్నాను సాల్లే అనుకుంటే ప్రతికూలం ఉపద్రవం రానే ఉంటుంది. తప్పించుకుందని అనుకోనవద్దు. ఎట్లా
ఎలాంటి పరిస్థితులు రానయించున్నాయో తెలియదు. నీవు కూడా సిద్ధపరిచిన రాళ్లలోనికి వెళ్ళాలన్న ఆశ నీకు ఉండాలి. నేను కూడా కట్టబడాలి, ఆ సిద్ధపరిచిన రాళ్లలో నేను ఉండాలి ప్రభు అని నీ హృదయంలో ఆశ ఉన్నప్పుడు ప్రభు నిన్ను సిద్ధపరచుకుంటాడు, కడతాడు, మలుస్తాడు, ముందుగా సిద్ధపరిచి తెచ్చుకుంటాడు. ఈ చేత ప్రభు జ్ఞాపకం చేసుకుంటే ఉదయకాల మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నిన్ను నన్ను కూడా అట్లా వాడుకోవడానికి ప్రభు నీకు నాకు మనకందరికీ అట్లా సాయం చేయడాక దేవుడు తన వాక్యమును దీవించుడుగా. చక్కటి వాక్య భాగం అందించిన రేచలక్కకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు. ఈ ఉదయకాల సమయంలో మనం వాక్య భాగాన్ని వింటా వచ్చాము. 1వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం నుంచి 7వ వచనంలో ముందుగా సిద్ధపరిచిన రాళ్ళు, మందిరం కట్టబడి సమయమున ముందుగా సిద్ధపరిచిన రాళ్ళు, ఆ రాళ్లలో ఒకటి యాకోబు, ఒకటి పేతురుని మనం వారి యొక్క జీవితాన్ని మనం చూస్తా వచ్చాము. యాకోబు వలె మనం కూడా ప్రతికూల పరిస్థితుల్లో యాకోబుని దేవుడు ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడో, తన యొక్క పరిస్థితుల్లో, తన ఇబ్బందుల్లో అనేకమైన అవమానాలు, శ్రమల గుండా వెళ్ళినప్పుడు యాకోబు ఏ విధంగా దేవుని సన్నిధిలో పట్టు వదలకుండా మరి ప్రార్థిస్తా వచ్చాడో, దేవుడు కూడా యాకోబు జీవితంలో జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క పరిస్థితులను దేవుడే మన జీవితాల్లో కూడా యాకోబుకి ఏ విధంగా అనుమతిస్తా వచ్చాడు. పరిస్థితులు, శ్రమలు, అనేకమైన అవమానాలు మన జీవితాల్లో కూడా అనేక మార్లు ఆత్మీయ జీవితంలో దేవుడు మనకి అనేకమైన శ్రమల గుండా మనల్ని తీసుకెళ్తా వస్తాడు. అది దేవుడి చిత్తమై ఉన్నది. అయితే పరిస్థితులు ఎందుకు వచ్చినాయని మనం దేవుని సన్నిధిలో దేవుణ్ణి సనగకుండా కొనకుండా దేవుని సన్నిధిలో మనము కనిపెట్టి ప్రార్థించినప్పుడు మనం ఏదైతే కోల్పోతామో ఆ పరిస్థితుల్లో దాన్ని దేవుని సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు అధికమైన మేలుతో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. మనం కోల్పోయిన వాటికి 2 అంతలు తిరిగి దేవుడు మనకి సమకూర్చే దేవుడు. అదే రీతిగా పరిశోధింపబడిన రాయి వలె మనం కూడా పరిశోధింపబడాలి. అటువంటి రాయి వలె మనం కూడా మరల్చబడాలన్నమాట. పేతురు కూడా పేతురు జీవితాన్ని కూడా మనం చూసుకుంటూ వచ్చాము. పేతురుని కూడా దేవుడు నమ్ముతూ వచ్చాడు. అటువంటి నమ్మకం మనము దేవుని సన్నిధిలో అటు విధంగా ఉండాలి. పేతురు వల్లే పశ్చాత్తాపం కలిగి ఉండాలి. దేవుడు ఏ విధంగా పేతురు నమ్ముతూ వచ్చాడో మనం కూడా అటువంటి నమ్మకం కలిగి దేవునిలో ఉండాలి అని దేవుడు మాట్లాడుతూ వచ్చారు. సారీ, సజీవమైన రాళ్ళుగా దేవుడు మనల్ని చేయుటకు ఇష్టపడ్డారు. ఆయన పరిచర్య విషయమై మనం మెలకువ కలిగి ఈ దినాల్లో భక్తి ఏదో నామకార్థంగా అనేక మందిని చూస్తూ ఉన్నట్లయితే ఏదో నామకార్థంగా చేస్తా ఉన్నారు. అటు విధంగా మనం ఉండకుండా సోమర్తనం వాటి నుంచి మనం దూరంగా ఉండి నామకార్థ భక్తి కాకుండా ఆయన సన్నిధిలో మనం ఆయనకి ఇష్టమైన భక్తిని మనము ఆయన సన్నిధిలో ప్రార్థన గాని, ఆయన వాక్యం చదివే విషయంలో గాని ఆయనకి ఇష్టమైన విధంగా మనం జీవిస్తూ రావాలి. తద్వారా మనకి మన ఆత్మీయ జీవితానికి, మన కుటుంబంలో మనము మన బిడ్డలకి నష్టం తేకుండా ఉంటాము. అటు విధంగా కాకుండా ఈ లోక రీతిగా మనం జీవించినట్లయితే మన జీవితానికి మనమే ఎంతగానో నష్టం తెచ్చుకునే వారిగా ఉంటాము. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం ప్రార్థనలోకి ముందుకెళ్దాము. ప్రార్థన అవసరతలు ఉంటే తెలియజేయండి.